కాళేశ్వరం నుంచి పంపులు ఆన్ చేయకపోయినా పంటలు పండుతున్నాయి కదా, తక్కువేం పండట్లేదు కదా. రికార్డు స్థాయిలో కేసీఆర్ పీరియడ్ కంటే ఎక్కువ పంటలు పండిస్తున్నారు కదా రైతులు. అవును. అయితే దాని మీద కూడా స్పృహ లేదు వాళ్ళకు. అదేమిటి లేదు, ఎట్లా అంటే ఇప్పుడు మీరు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ను గూగుల్లో జస్ట్ ఒక్కటే, తెలంగాణ డిపెండెన్సీ ఆన్ గ్రౌండ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ ఇన్ 2024-25 అని ఒకసారి చాట్ జీపీటీలో కానీ పర్ప్లెక్సిటీలో కానీ ఒకసారి ప్రశ్న అడగండి. అదేం చెప్తున్నది తెలుసా, రిపోర్ట్ కూడా ఇస్తున్నది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ఇస్తున్నది. 90% ఆఫ్ ఇరిగేషన్ వాటర్ ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్. అయితే కేసీఆర్ పీరియడ్లో ఒక గొప్ప ప్రయత్నం ఏం జరిగిందంటే, ఒకటి చెరువులను బాగు చేశారు మిషన్ కాకతీయలో, అప్పటి నుంచి చెరువులు దిగడం లేదు. రెండవది లోతు చేశారు, కట్టలను స్ట్రెంథెన్ చేశారు. తర్వాత ఫీడర్ ఛానల్స్ను బాగు చేశారు. ఒక 9 రకాల పనులు చేశారు. ఈ 9 రకాల పనుల వల్ల ఏమైందంటే సీపేజ్ బాగా అయిపోయి గ్రౌండ్ వాటర్ అంతా బాగా రీఛార్జ్ అయింది. అయితే ఈ రీఛార్జ్ అయిన గ్రౌండ్ వాటర్ అంతా కూడా చేతికి అందే ఎత్తులో వచ్చింది. దాదాపు 50-60% బావులలో వర్షాకాలం వచ్చిందంటే మగ్గుతో నీళ్లు ముంచుకునే స్థాయికి వచ్చినాయి. తర్వాత చాలా ఏరియాలలో బోరేస్తే మోటార్ అవసరం లేకుండా పైకి చిమ్ముతున్నాయి.